నమస్తే. వెల్కమ్ టు లియో. చావా హిందీ భాషలో రిలీజ్ అయ్యి దాదాపు 500 కోట్ల పైచిలకే వసూలు చేసింది. అయితే చాలా లేట్‌గా స్పందించారు అల్లు అరవింద్ గారు. అయితే ఇది తెలుగులో అనువాదం అయిన తర్వాత దీని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? రేపు రానున్న రోజుల్లో దీని కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, చావా అనేది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్‌తోని ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టింది అనుకోవచ్చు. వాస్తవానికి ఇది పాన్ ఇండియాగా ముందే రూపొందుంటే మటుకు దీని కలెక్షన్స్ ఎలా ఉండేవి? ఇప్పుడు తెలుగులో అనువాదం అయిన తర్వాత దీని ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? రానున్న రోజుల్లో దీని కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ కూడా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దాదాపు 600 థియేటర్లో వాళ్ళు సినిమా రిలీజ్ చేశారు తెలుగు వెర్షన్ని. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. రేపు ఎల్లుండి కూడా బుకింగ్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే కొంతమంది డబ్బింగ్ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. ఫస్ట్ ఏంటంటే విక్కీ కౌశల్కి జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తారని టాక్ రావడంతో కొంత నిరుత్సాహానికి గురైనా కానీ ఆ లోటుని వాళ్ళు భర్తీ చేసిన సినిమా. అంటే ఆ లోటు అనేది కనిపించాల. అంటే ఒకటి దాన్ని ఇది ఉపయోగించారా లేకపోతే తెలియదు, కానీ ట్రైలర్లో ఏంటంటే ట్రైలర్ చూడంగానే చాలామంది దీన్ని ట్రోల్ చేశారు. విక్కీ కౌశల్కి వాయిస్ బాగాలేదని చెప్పి ట్రోల్స్ వచ్చినాయి, కానీ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ అయితే పోయింది. సో మనం చూసుకుంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇస్తున్నారని చెప్పి, అది కాక ఏదైతే గ్లిమ్స్ రిలీజ్ ఏదైతే అయిందో దాంట్లో వాయిస్ సరిగ్గా లేదని చెప్పి చాలా మంది అయితే అన్నారు. దీని మీద బన్నీవాసు కూడా కొంత కామెంట్స్ చేశారు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కామెంట్లు వచ్చిన తర్వాత కొద్దిగా ఏమైనా మోడిఫై చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ట్రైలర్లో అక్కడ చూసిన దానికి సినిమాలో చూసిన దానికి కూడా చాలా తేడా ఉంది. డైలాగుల పరంగా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే ట్రైలర్ వచ్చిన 4 రోజుల్లోనే థియేటర్లో సినిమా వచ్చింది కాబట్టి ఒకవేళ ఏమైనా ఎక్స్ట్రా కేర్ తీసుకుని మళ్ళీ చెప్పించి ఏమైనా చేశారా అని అనుమానాలు ఉన్న చోట అనిపిస్తుంది. మన సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ అయితే కలగల. మన హిందీలో మన ఎలా అయితే డైలాగ్స్ పవర్ఫుల్గా అనిపించిందో తెలుగులో కూడా అదే పవర్ఫుల్గా ఉన్నాయి. ఎక్కడ నెగిటివ్ స్ప్రెడ్ అవ్వాల. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు లేట్గా చేసినా కానీ ఈ వెర్షన్ అయితే జనాలను ఆకట్టుకునేలాగా చావా అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే సి సెంటర్లకి అప్పుడు రిలీజ్ అవ్వాల హిందీ వెర్షన్ అనేది. ఇప్పుడు సి సెంటర్లో కూడా ఈ చావాకి వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని అడ్డుకోవడానికి కొన్ని ముస్లిం సంఘాలు కూడా తెలుగు వెర్షన్ ఆపాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేశారు. అయినా సరే ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా సినిమాలో థియేటర్లో అయితే తెలుగు సినిమా వచ్చేసింది. అయితే కొంత ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాని ఓన్లీ ఏపీలో కాకుండా బయట మహారాష్ట్రలో కూడా ఆపాలని చెప్పి, లేదా ఔరంగజేబ్ పేరు ఖచ్చితంగా పలానోళ్ళు పెట్టుకుంటారు, పలానా పెట్టుకోవాలి, దీని మీద చాలా పెద్ద వివాదం అయితే కొనసాగుతుంది. సో నిజంగా ఈ సినిమా రిలీజ్ అయినందుకే ఈ అంత వివాదాలు అని చెప్పి అనుకోవచ్చా, లేదా నార్మల్నే వస్తుంటాయంటే? అంటే హిందుత్వ ఎజెండాతో ఈ సినిమాలు తీశారనే దాని మీద వాళ్ళకి ఆ వెర్షన్ తెలిసి కావాలని ఇట్లా చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారని చెప్పి దీన్ని అడ్డుకోవాలనేటానికి వాళ్ళు ముస్లిం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. జనరల్గా చూసుకుంటే ఔరంగజేబుని వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళే. ఎందుకంటే ఔరంగజేబు చేసిన పనులన్నీ అందరికీ తెలిసినవే కాబట్టి ఇంత పెద్ద వ్యతిరేకత అయితే రాదు. ఏదో కొంతమంది కావాలని చేస్తున్నారు తప్పితే వేరే ఇప్పుడు గతంలో వాళ్ళ షాజహాన్ కానీ లేకపోతే అక్బర్ కానీ వాళ్ళ మీద ఇంత వ్యతిరేకత రాలేదు కదా. ఔరంగజేబు మీదే వ్యతిరేకత వచ్చింది. ఔరంగజేబు చేసిన పనుల వల్లే వ్యతిరేకత ఉంది. సంభాజీ మహారాజు విషయంలో ఇప్పుడు ఔరంగజేబు చేసిన పని అనేది అందరికీ తెలుసు, చరిత్రలో సాక్ష్యాలుగా ఉన్నాయి. కాబట్టి దాని మీద కొంత షిర్కే వారసులు కొంత ఆందోళన వ్యక్తం చేసినా కానీ, అంటే మేము ద్రోహం చేశాము, వెనుపోటు పొడిచాము అని మా మీద అపనిందలతో సినిమా తీశారని చెప్పి అన్నా కానీ వాళ్ళు కూడా కామ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏం ఆందోళన చేయట్లా. ఎందుకంటే మరాఠాలకు అనుకూలంగా ఉన్న సినిమా కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తే మళ్ళీ వాళ్ళకే మైనస్ అది. కాబట్టి వాళ్ళు 100 కోట్ల పరువు నష్టం అని వార్తలు అయితే వచ్చినాయి, కానీ వాళ్ళు కామైపోయారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ విషయానికి వచ్చేసరికి ముస్లిం సంఘాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ముస్లిం సంఘాలు ఏదో మేము సినిమాని అడ్డుకుంటాం అన్నారు, కానీ ఇప్పటికైతే ఆ వాతావరణం లేదు. పేపర్ స్టేట్మెంట్ల వరకే పరిమితమైంది. అడ్డుకునే ప్రయత్నాలు కూడా ఎక్కడ జరగల. సో ఈరోజు శుక్రవారం కాబట్టి ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో అదిగాక ఈ సినిమాని ఇప్పటికే దాదాపు 600 కోట్లు వసూలు చేసి ఉంటుంది కాబట్టి సినిమా ఇప్పటికే చాలా మంది చూసినట్టు లెక్కేసుకోవచ్చు. అటువంటిది తెలుగులో 600 థియేటర్స్లో ఓపెన్ కావడం కావచ్చు, రేపు ఎల్లుండి ఏదైతే వీకెండ్స్ కాబట్టి కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు దాదాపు 4-5 సినిమాలు రిలీజ్ అయింది. ఒకటి జీవి ప్రకాష్ది కింగ్స్టన్, ఒకటి ఇంకొకటి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు రిలీజు, అట్లా ఇంకో చిన్న సినిమాలు 2 సినిమాలు ఉన్నాయి.
ఈ ఫ్రైడే అంతా చాలా సినిమాలు ఉన్నాయి. అయినా సరే చావాకి ఏవి హవా తగ్గల. ఓపెనింగ్స్ పరంగా బాగున్నాయి, బుకింగ్స్ పరంగా చూసుకుంటే ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి. రేపు సాటర్డే, ఎల్లుండి సండే ఈ 3 రోజులు కూడా కలెక్షన్స్ పరంగా ఎంత వసూలు చేస్తున్నామో చెప్పలేం. కానీ వాళ్ళకి లేటుగా కాకుండా వెంటనే సినిమాతో పాటు తెలుగు వెర్షన్ వచ్చి ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేది. అయినా సరే ఇప్పటికి కూడా నమ్మకాలు ఉన్నాయి వాళ్ళకి. కాంతారా విషయంలో అదే జరిగింది కదా. కాంతారా అని వాళ్ళు అంటే అరవింద్ గారు ఇక్కడ లేకపోవడం, కేరళ వెళ్ళారట ఆయన ట్రీట్మెంట్ కోసం. బన్నీ వాసు గారు దీన్ని లేట్గా చూడటం జరిగింది. లేకపోతే ఒక వారం ముందుగానే మేము వచ్చేవాళ్ళని ఆయన చెప్పాడు. లేట్ అయినా కానీ అది సినిమా సక్సెస్ మీద ఏ ఎఫెక్ట్ పడదు. సో రానున్నటువంటి రోజుల్లో చావా కలెక్షన్స్ ఎంతవరకు వసూలు చేసే అవకాశం ఉంది? తెలుగు వర్షన్ అంటే ఏం చెప్తారు? అంటే తెలుగు వెర్షన్ ఈ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ వస్తే కానీ ఇది ఎన్ని రోజులు దీని ప్రభావం ఉంటుంది, నెక్స్ట్ వీక్ వచ్చే సినిమాలో ప్రభావం ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కానీ మనం చెప్పలేము. అంటే ఇప్పుడు హిందీ సినిమా చూసిన వాళ్ళు కూడా తెలుగు వెర్షన్ చూస్తున్నారు. కాబట్టి మనం ఒక అంచనాకు రావడం ఇవాళ కష్టం. రేపు ఎల్లుండి అయితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మనం చూసుకుంటే ఇప్పుడు గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఏదైతే కాంతారక్ సినిమా సంబంధించి రిషబ్ శెట్టి నెక్స్ట్ శివాజీ పాత్ర పోషిస్తున్నాడు అనేది మాత్రం కొంత లీక్లు అయితే వచ్చాయి. సో ఇప్పుడు రానున్నటువంటి ఒక శివాజీ పాత్ర చేస్తున్నటువంటి రిషబ్ శెట్టి సినిమా అయినా సరే పూర్తి పాన్ ఇండియా సినిమాగా రూపొందబోతుందా అంటే ఏమంటారు? ఇప్పుడు దాని మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సంభాజీ మహారాజు స్టోరీ వచ్చిన తర్వాత శివాజీ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో శివాజీ పాత్రలను చాలామంది పోషించారు. ఇంకా శివాజీ గణేషన్ గారు చాణక్య చంద్రగుప్తలో మనకి ఎక్కిన నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారితో పాటు శివాజీ గణేషన్ కూడా ఛత్రపతి ఆ పాత్ర పోషించారు. అలాగే ఎన్టీ రామారావు గారు మేజర్ చంద్రకాంత్లో గెటప్లో కనిపించారు. అలా రకరకాలుగా శివాజీ పాత్రని గతంలో వేస్తూ వచ్చారు. ముఖ్యంగా శివాజీ కానీ లేకపోతే సంభాజీ కానీ మహారాజ్ అంటారు వాళ్ళని. శివాజీగా పలకరు, శివాజీ మహారాజు, సంభాజీ మహారాజ్ అని పలుకుతూ ఉంటారు. అంటే మరాఠీలకి అంత ఓన్ చేసుకున్నారు. అలాంటిది మరాఠీల ప్రభావం నుంచి కూడా మన తెలుగు వాళ్ళకు కూడా అంటే అప్పుడు సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం అనేది కర్ణాటక ప్రాంతాలకు విస్తరించి ఉన్నా కానీ, ఉత్తర భారతం అంతా విస్తరించి ఉన్నా కానీ, సౌత్లో కొన్ని ప్రాంతాలకు ఇంకా అది రాలా. కానీ ఇవాళ సంభాజీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడనేసరికి అది కొద్దిగా అన్ని చోట్లకి పాకింది. అంటే సంభాజీ మహారాజునే ఇంత ఇదిగా చూస్తున్నప్పుడు శివాజీ మహారాజుని కూడా అలాగే చూస్తారు ఖచ్చితంగా. అందుకని ఎక్కువగా ఆరాధిస్తారు. ఇప్పుడు బాంబేలో అలాగే ఆరాధన ఉంటుంది, మహారాష్ట్రలో అంతగా ఆరాధిస్తుంటారు. కాబట్టి ఆ సినిమా వస్తే ఖచ్చితంగా అది రిషబ్ శెట్టి కూడా చాలా ప్లస్ అవుతుంది. సో ఇది పూర్తి పాన్ ఇండియా సినిమాగా రూపొందబోతుంది అంటే ఏమంటారు? అది పూర్తిగా పాన్ ఇండియా సినిమాగానే వాళ్ళు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే శివాజీ మహారాజుకి సంబంధించిన ఇంకొన్ని సిరీస్ కూడా రాబోతున్నాయి. ఇక్కడతో ఆపకుండా దీన్ని కంటిన్యూటీ కూడా చేద్దామని ఆలోచనతో కూడా ఉన్నారనేది వినిపిస్తుంది. అది చావా 2 చేస్తారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు కానీ. సో చూద్దాం సార్. మొత్తానికి చావా తెలుగు వర్షన్ మాత్రం రిలీజ్ అయినటువంటి ఒక 600 థియేటర్లో చాలా బాగానే ఆడుతుంది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయని చెప్పేసి అంతే అంటున్నారు. సో రానున్నటువంటి ఒక వీకెండ్స్ ఎలా ఉంటుంది, ఎంత కలెక్షన్ చేయబోతుందో మరొక వీడియో చెప్తాను సార్. నమస్తే.